తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి బుధవారం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణిమ నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం మానవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చరణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం వద్ద పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గ మధ్యంలో పలు చోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సార్ ఉండండి, ఫోటో తీసుకోండి. సూర్య గారు ఉన్నారా? ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నా పేరు బి లక్ష్మీ గాయత్రి అండి. ఫిబ్రవరి నెల పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. తెలియని వాళ్ళు తప్పక విచ్చేసి ఇక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఫుడ్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అడుగునగున మనకు మార్గంలో చాలా హెల్ప్ఫుల్ గా మన విజిలెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని, ఈ తీర్థ స్నానం తీసుకోవాలని, ఇంటికి మరీ తీసుకెళ్లాలని కూడా చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా చాలా బాగుంది. కృష్ణ, నా పేరు కవిత, మాది తిరుపతి. రామకృష్ణ తీర్థము ఇదే ఫస్ట్ టైం రావడము. ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో రామకృష్ణ తీర్థం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటాం, భయపడ్డాము, కానీ ఈసారి వచ్చాము. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ టీటీడీ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు, భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వచ్చి స్నానం చేసి పోవాలనుకుంటున్నాము. ఇంకొకసారి వస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఈ స్నానం చేసి స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ, జై శ్రీరామ్. నా పేరు ధరణి. రామకృష్ణ తీర్థం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, కానీ ఈసారికి కుదిరింది మాకు. ఈ అనుభూతి చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆ దేవుడి దర్శనము, రామకృష్ణ తీర్థంలో మునగడము, ఆ దేవుడి దర్శనం భాగ్యం కలగడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ఈ భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. చాలా అనుభూతి చాలా బాగుంది.